ఒకప్పుడు జిందగీ అంటే రోటీ కపడా మకాన్, కానీ ఇప్పుడు రోటీ కపడా రొమాన్స్. మీ కూతురికి ప్రేమతో మీరు కారు కొనుండొచ్చు, కానీ మీరిలా ఇస్తూ పోతే మీ కూతురు ముందు మా విలువను తగ్గించినట్టవుతుంది, మేము అసమర్థులమని గుర్తు చేసినట్టవుతుంది. ఇంకోసారి ఎప్పుడు ఇలాంటి పని చేయకండి. మీరు పంపించిన కార్ అమౌంట్ మొత్తం మీకు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. స్వర్ణ నిన్నే పిలిచే పిలుపు కూడా వినిపించుకోలేనంత ఆలోచనలో ఉన్నావు. ఏంటి విషయం? శత్రువుని జయించడానికి సైన్యాన్ని కూడా పెట్టుకుంటుంటే శత్రువు రాగానే సైన్యం అంతా షిఫ్ట్ అయిపోయినట్టు నాకొక పరిస్థితి ఎదురైందండి. దాని గురించి ఆలోచిస్తున్నాను. మా లేడీస్ క్లబ్లో ప్రెసిడెంట్ పదవి నుంచి కిరణ్మయిని కిందకి దించడానికి మిగిలిన మెంబర్స్ అందరినీ నా సైన్యంగా మార్చుకుందాం అనుకున్నాను. వాళ్ళంతా నేను సై అంటే సై అన్నారు, కానీ కిరణ్మయి వచ్చేసరికి అందరూ కామ్ అయిపోయారు. నాకు జై కొట్టిన వాళ్ళందరూ కిరణ్మయి మాటలకి చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. ఆ రోజు నాలో ఉన్న అసమర్థత ఏంటో, కిరణ్మయిలో ఉన్న సమర్థత ఏంటో నాకు బాగా తెలిసొచ్చింది. అప్పట్నుంచి కిరణ్మయిని ఆ ప్రెసిడెంట్ పదవి నుంచి కిందకు దించాలని, ఆ పదవిలో నేను కూర్చోవాలని పట్టుదల పెరిగింది. పనైపోతుందిలనే ధీమాగా ఉంటే అవ్వవు, కానీ పట్టుదలతో ఉంటే ఖచ్చితంగా అవుతాయి. ఇంకొక్కసారి ప్రయత్నించి చూడు. ఖచ్చితంగా ప్రయత్నిస్తానండి. కానీ ఆ కిరణ్మయి పతనం కేవలం లేడీస్ క్లబ్లోనూ చుట్టూ ఉన్న సొసైటీలోనూ అయితే సరిపోదు. తను చాలా స్ట్రాంగ్ బిజినెస్ ఉమెన్. తను బిజినెస్లో కూడా పతనం అవ్వాలి. ఒక బిజినెస్ ఉమెన్గా తను ఫెయిల్ అవ్వాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. తన మీగ పగ తీర్చుకున్నాననే సాటిస్ఫాక్షన్ మిగులుతుంది. స్వర్ణ, చదరంగం మొదలు పెట్టేటప్పుడు సైనికుల్నే ముందుగా పంపిస్తాం. చివరికి చెక్ పెట్టేది మాత్రం కింగ్కే. మనం ఆల్రెడీ చదరంగం మొదలు పెట్టేశాం. ఇప్పుడు మనం వేసే ఎత్తులు మెత్తగా ఉండొచ్చు, కానీ ముందు ముందు మాత్రం చాలా మోటుగా ఉంటాయి, మొండిగా ఉంటాయి. ఆ కిరణ్మయికి తేజాకి చెక్ పెట్టే పెద్ద ఎత్తు త్వరలోనే వేయబోతున్నాం. మీరు వెయ్యబోయే ఎత్తు కోసం, వాళ్ల కుటుంబంలో పుట్టే ఏడుపు కోసం నేను ఈగర్గా ఎదురు చూస్తున్నానండి. మనం వాడే ఈ చదరంగంలో ఎత్తులు కాస్త ఫాస్ట్ గా వెయ్యండి. డోంట్ వరీ స్వర్ణ, త్వరలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ని రంగంలోకి దింపబోతున్నాం. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ బరిలోకి దిగితే ఆ కిరణ్మయి తేజాలకి పతనం ఫిక్స్ అయినట్టే. హలో, చెప్పండి నాన్న. మేఘనా, మీ అత్తగారు ఎక్కడున్నారు? ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయడం లేదు. ఏమో పనిలో ఏమైనా ఉన్నారేమో. విషయం ఏంటో నాకు చెప్పు, నేను అత్తయ్య గారికి చెప్తాను. అంటే ఏంటి నీ ఉద్దేశం? నేను ఖాళీగా పని పాట లేకుండా ఉన్నానా? ఏమైంది నాన్న అంత సీరియస్ గా మాట్లాడుతున్నారు? మీ అత్తగారు చేసిన పనికి సీరియస్ కాకుండా ఇంకేం చేయాలి? ఇప్పుడు మా అత్తగారు ఏం చేశారు నాన్న? నీ కారు కొన్నాను కదా, ఆ కారు కాస్ట్ ఎంతో ఆ డబ్బంతా తిరిగి నాకు పంపించేసింది. ఏంటి, కారు డబ్బులు పంపించేశారా? అవును మేఘనా, అలా చేస్తే నాకు ఎంత అవమానంగా ఉంటుంది. ఇప్పుడు నువ్వు ఆ ఇంటి మనిషి అట. ఏం కొనాలన్నా వాళ్లే కొనాలంట. నువ్వు అడిగిందల్లా కొనిస్తే నీ ముందు వాళ్ళ పరువు తీసినట్టు అనిపిస్తుందంట. ఒక తండ్రిగా నా కూతురు మీద ఆ మాత్రం ప్రేమ చూపించకూడదా? కొడుకులకి పెళ్లి చేసిన ప్రతి అత్తగారు ఇలాగే ఉంటారా? ప్రతి అత్తగారు అలా ఉండరు నాన్న, కానీ మా అత్తగారు మాత్రం ఇలాగే ఉంటారు. ఆవిడ గారికి పరువు ప్రతిష్టే ముఖ్యం. దానికోసం ఎంత డబ్బైనా ఖర్చు పెడతారు. ఆవిడకంత డబ్బుంటే ఇంకెక్కడైనా ఖర్చు పెట్టుకోమని చెప్పు. ఏ, నా దగ్గర డబ్బు లేదా? నేను ఖర్చు పెట్టలేనా? నాన్న, ఇంత చిన్న విషయానికి ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అవుతున్నావు? మీ అత్త నన్ను అవమానించిందంటే అంత ఈజీగా తీసుకుంటావేంటమ్మా? చూడు నాన్న, కొన్ని విషయాల్ని అవసరాలకి మించి పట్టించుకోవాలి,
కొన్ని విషయాలు చూసి చూడనట్టు వదిలేయాలి. ఈ విషయం కూడా అంతే. నువ్వు చూసి చూడనట్టు వదిలే. అలా చూసి చూడనట్టు ఎలా పోతానే? అది నా స్థాయిని తాతని ప్రశ్నించినట్టు అనిపిస్తోంది. నానా, కొంచెం ప్రాక్టికల్గా ఆలోచించు. ఇప్పుడు నాకు కావాల్సిన కార్ నాకు వచ్చేసింది, నీకు నీ డబ్బు తిరిగి వచ్చేసింది. ఇందులో మనకి పోయేదే ఉంది. ఏం మాట్లాడుతున్నావు మేఘనా? కొంతమందికి డబ్బులున్నాయని అహంకారం ఉంటుంది, దానికి తోడు ఈగో కూడా. అలాంటి వాళ్లతో ఇలాంటి గేమే ప్లే చేయాలి. నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలేం అర్థం కావట్లేదు. మనకు కావాల్సింది అవతల వాళ్ళ చేత చేయించుకోవడానికి ఇది కూడా ఒక మార్గం. నాకు కారు కావాలనుకున్నాను, వీళ్ళు కొనలేదు. నువ్వు కొనిచ్చేసరికి దాని ఖర్చు వీళ్ళు భరించారు. ఇది నేను ప్లే చేసిన ట్రిక్. సో ఇది మన తెలివితేటలతో జరిగిన పని. ఆవిడ అహంకారంతో చేసినా అది మనకే పనికొచ్చింది. దీని గురించి నువ్వు వదిలే. ఇప్పుడు నువ్వు చెప్పింది నాకు పూర్తిగా అర్థమైంది మేఘనా. సరే, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఇక ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోను. ఉంటానమ్మా, బాయ్. బాయ్ నాన్న. అత్తయ్య అత్తయ్య అత్తయ్య, మీ నుంచి ఎలా రాబట్టుకోవాలో నాకు బాగా తెలుసు. ఏం చేస్తున్నావు? మీ మెడికల్ రిపోర్ట్స్ అన్ని సర్దుతున్నాను. ఇప్పుడెందుకు? మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. ఆ, ఓ, వెళ్ళాలి అంటున్నావు. తీసుకెళ్లేది నువ్వు కాదా? నేను కాదండి, చిన్న బావగారు తీసుకువెళ్తున్నారు. తరుణ్ అన్నయ్య? అవును, ఎందుకు? ఆయనే తీసుకెళ్తా అన్నారు. నేనే ఆయనకి పని అప్పగించలేదు. మనిద్దరం కలిసి వెళ్తే బాగుంటుంది కదా ఉషా. మనం వెళ్ళేది సినిమాకో షికారుకో కాదు, హాస్పిటల్కి. కలిసి వెళ్ళినా విడిగా వెళ్ళినా తేడా ఏముంటుంది? నీతో గడిపే ప్రతి క్షణం నాకు చాలా బాగుంటుంది. అబ్బో, అయ్యగారికి కవిత్వం బాగానే వస్తుందిగా. ఏంటి ఇన్స్పిరేషన్? నువ్వు నా పక్కనుండగా వేరే ఇన్స్పిరేషన్ అవసరమా నాకు? అయినా నేను మీకు అంత ఇన్స్పిరేషన్ ఏమిచ్చేశాను? నువ్వు నన్ను ఇన్స్పైర్ చేయడం నేను ఫీల్ అవుతున్నాను. అది నీకు చెప్పినా అర్థం కాదు. సరే, ఇదంతా పక్కన పెట్టు. నువ్వు నాతో హాస్పిటల్కి వస్తున్నావా లేదా? అది కాదండి, బావగారు మిమ్మల్ని తీసుకువెళ్తానని చెప్పాక కూడా నేను మీతో ఎలా అని చెప్పండి. అంతేనా? అంతే, అంతకు మించి ఇంకేం లేదు. పదండి పదండి, రండి. ఇదేంటి, డీజీపీ గారు ఇప్పుడు ఫోన్ చేస్తున్నారు? సార్. ఎస్ సార్. అవును. ఇప్పుడే వెళ్ళాలా సార్? షూర్ సార్, నేను ఇప్పుడే బయలుదేరుతున్నాను. లేదు సార్, నాకేం పర్లేదు, నేను వెంటనే బయలుదేరుతాను. ఈసారికి వెళ్ళి ఓకే రండి. సార్. బావగారు, ఈయన రెడీ అయిపోయారు. హాస్పిటల్కి తీసుకెళ్తారా? సారీ ఉషా, కిరణ్ని హాస్పిటల్కి తీసుకెళ్ళడం నాకు కుదరదు. ఎందుకు? అర్జెంట్గా రమ్మని డీజీపీ గారి దగ్గర నుంచి కాల్ వచ్చింది. అయ్యో, ఇప్పుడు ఎలా? పోలీస్ ఉద్యోగం అంటేనే పనులన్నీ హఠాత్తుగా వచ్చి పడుతూ ఉంటాయి. ఒక పని చెయ్యి, నువ్వే కిరణ్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళు. నేనా? నువ్వే. ఏమైంది? నేను ఆయన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తే అత్తయ్య గారికి నచ్చుతుందో లేదో. నేను చెప్పకుండా వెళ్తే తర్వాత ఏమంటారో. నువ్వేం కంగారు పడకు, అమ్మతో నేను మాట్లాడతాను.
అమ్మ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. మీటింగ్లో బిజీగా ఉందనుకుంటా. అమ్మకి నేను చెప్తాను. డోంట్ వరీ ఉషా. అయినా కిరణ్ని తీసుకువెళ్ళేది హాస్పిటల్కే కదా, అండమాన్కేం కాదు కదా. అమ్మ మాత్రం ఎందుకు వద్దంటుంది? నువ్వు అనవసరంగా కంగారు పడకు. కిరణ్, నువ్వు ఉషాతో జాగ్రత్తగా వెళ్ళరా. సరే మరి, నేను వెళ్ళొస్తాను. ఎందుకు నవ్వుతున్నారు? నువ్వు నన్ను అన్నయ్యతో పంపాలని ప్లాన్ చేసావు. దేవుడేమో మనిద్దరినీ కలిపి పంపడానికి ప్లాన్ చేశాడు. హఠాత్తుగా దేవుడికి ఈ ప్లాన్ ఎందుకు చేంజ్ చేయాలనిపించిందో. ఎందుకంటే నేను మనసులో చాలా గట్టిగా కోరుకున్నాను. ఆ కోరిక దేవుడికి వినిపించేసింది. వెంటనే నేను అనుకున్న కోరిక తీర్చేశాడు. అంత గట్టిగా కోరుకున్నారా? చాలా అంటే చాలా గట్టిగా. మరి నాకు వినిపించలేదే. ఇక్కడ అనుకున్నాను. ఇక్కడ అనుకున్నది మనసుకి తెలుస్తుంది కానీ మనుషులకి వినిపించదు. ఏంటి అలా చూస్తున్నావు? ఈ మధ్య మాటలు బాగా నేర్చుకున్నారు. పదండి వెళ్దాం. చెప్పండి కిరణ్ గారు, ఎలా ఉన్నారు? నాకేం తెలుసు, మీరే చెప్పాలి. అమ్మా ఉషా, నేను కిరణ్ని చెక్ చేయాలి. నువ్వు కాసేపు బయట వెయిట్ చేస్తావా? అలాగే డాక్టర్. ఉషా ఉండు. నాకు చెక్ చేస్తే ఉషా బయటికి వెళ్ళడం దేనికి? ఉషా నువ్వు ఇక్కడే ఉండు. ఒక పేషెంట్ని డాక్టర్ చెక్ చేసేటప్పుడు మరొకరు ఉండకూడదండి. పరాయి వాళ్ళైతే ఉండకూడదు. భార్యవే కదా, ఉండొచ్చు, పర్లేదు. భార్యనైనా పని కట్టుకుని ప్రతిసారి పక్కనే ఉండకూడదు. అయినా ఇప్పుడు డాక్టర్ దగ్గరికి చెక్ చేయించుకోవడానికి వచ్చాం. డాక్టర్ గారు చెప్పినట్టు వినాలి కదా. నేను డాక్టర్ చెప్పినట్టే వింటాను. అలాగే నువ్వు కూడా నా పక్కన ఉంటే నేను హ్యాపీగా ఉంటాను. నువ్వు వెళ్ళకు. ఏవండి, 5 నిమిషాలే కదా. ఆ 5 నిమిషాలు నేను నీకు దూరంగా ఉండాలి కదా. నన్ను వదిలేసి వెళ్ళిపోతున్నావు కదా. నేను దూరంగా ఉండేది 5 నిమిషాలే, అంతకన్నా ఎక్కువేం కాదు. చిన్నపిల్లలా మారం చేయకండి. చెప్పిన మాట వినాలి, సరేనా? మేడం, డాక్టర్ గారు మిమ్మల్ని రమ్మన్నారు. మరి నేను? మీరు కూర్చోండి, నేను ఇప్పుడే వస్తాను. ఓన్లీ 5 minutes.
అయ్యో ఏంటో ఈ డాక్టర్ నిన్ను బయటికి పంపించి నన్ను డాక్టర్ చెక్ చేశారు, నన్ను బయటికి పంపించి నీతో మాట్లాడారు. ఆ డాక్టర్కి తెలీదా తర్వాత మనం మాట్లాడుకుంటామని? ఇంతకీ డాక్టర్ ఏం చెప్పారు? ఆ, మీరు రోజు రోజుకి హెల్దీ అవుతున్నారంట. ఇంతకు ముందు కన్నా మీలో చాలా ఇంప్రూవ్మెంట్ కనిపించిందంట. నువ్వు చెప్పేది నిజమా? లేకపోతే డాక్టర్ ఒకటి చెప్తే నేను ఇంకోటి చెప్తున్నాను అనుకుంటున్నారా? అయినా నేను అబద్ధం చెప్తానని ఎలా అనుకుంటున్నారు? నువ్వు ఎప్పుడు అబద్ధాలు చెప్పవు, నిజమే చెప్తావు. ఆ విషయం నాకు తెలుసు. నా మీద ఎందుకంత నమ్మకం? ఏమో, నీ మాటలు వింటుంటే నమ్మాలనిపిస్తుంది. సరే పదండి. ఆ, ఏమైంది? ప్రియమైన మన చెయ్యి చాలా మంది పట్టుకుంటారు, కానీ కొంతమంది పట్టుకుంటేనే ధైర్యంగా ఉంటుంది. చిన్నప్పుడు అమ్మ నా చెయ్యి పట్టుకుంటే ధైర్యంగా ఉండేది. ఇప్పుడు నువ్వు నా చెయ్యి పట్టుకుంటే నాకు ధైర్యంగా ఉంటుంది. కనివినని కలవరమే సుమశరమా. సరే పదండి. హలో హలో కిరణ్మయ్య గారు, కిరణ్ టెస్ట్లకు వచ్చాడు కదా, దాని గురించి మాట్లాడడానికే కాల్ చేశాను. చెప్పండి డాక్టర్, కిరణ్ కండిషన్ ఎలా ఉంది? బాగానే ఉందని చెప్పి మిమ్మల్ని మోసం చేయలేను, పర్వాలేదులే అని చెప్పి నా వృత్తికి నేను అన్యాయం చేయలేను. మీరేం చెప్పాలనుకుంటున్నారు? కిరణ్ పరిస్థితి రోజు రోజుకి క్షీణిస్తుంది. అతని ఆరోగ్యం మెరుగుపడాల్సిన సమయంలో మరుగున పడేస్తున్నారు. కిరణ్ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోమన్నాను, మీరు నిర్ణయం తీసుకోలేదు. మీరు కిరణ్ విషయంలో బాగైపోతుందిలే అని ధీమాలో ఉన్నారో, లేక బాగవకపోతే అప్పుడు చూసుకుందాంలే అన్న నిర్లక్ష్యంలో ఉన్నారో నాకర్థం కావడం లేదు. కిరణ్ చూడటానికి చాలా నార్మల్ గా ఉన్నాడు, అందరిలాగే మాట్లాడుతున్నాడు, అందరిలాగే ప్రవర్తిస్తున్నాడు. కానీ తన ఆరోగ్యం రోజు రోజుకి క్షీణిస్తుందని మీరు చెప్తూ ఉంటే నేను నమ్మలేకపోతున్నాను. కిరణ్ మీ కళ్ళకి చాలా మామూలుగా ఉన్నాడేమో అనిపించొచ్చు, చాలా హెల్దీగా ఉన్నాడనే అనిపించొచ్చు, కానీ తను మానసికంగా చాలా వీక్ అయిపోయాడు. తనలో ఉన్న పిరికితనం రోజు రోజుకి పెరిగిపోతోంది, ఒక బ్రహ్మరాక్షసిలా ఎదుగుతోంది. ఎంతలా అంటే తన భార్య పక్కన లేకుండా టెస్టులు చేయించుకోవడానికి కూడా కిరణ్ ఒప్పుకోలేదు. తన భార్య ఉష చెయ్యొదలడానికి కూడా తను 100 సార్లు ఆలోచిస్తున్నాడు. ఏంటి, ఉషా పక్కన లేకపోతే టెస్ట్లు చేయించుకోవడానికి ఒప్పుకోలేదా? అసలు కిరణ్ ని తీసుకొచ్చింది తరుణ్ కదా? లేదు కిరణ్మయ్య గారు, మీ అబ్బాయిని మీ కోడలే తీసుకొచ్చారు. మీరు చూపించే ఈ నిర్లక్ష్యం మీ కొడుకు ప్రాణాల్ని బలి చేస్తుంది. ఇంతకన్నా నేనేం చెప్పలేను. అతను వీలైనంత త్వరగా ఆ మానసిక వ్యాధి నుంచి బయటపడాలంటే తనుండే చోటు మారాలి, తను కొత్త గాలి పీల్చుకోవాలి. వీలైనంత త్వరగా తన భార్య ఉషాతో పాటు మీ అబ్బాయిని ఎక్కడికైనా పంపించండి. ప్రాంతం మారితే ప్రవర్తనలోనూ మార్పు వస్తుంది. నేను చెప్పాల్సింది చెప్పాను, తర్వాత మీ ఇష్టం. కిరణ్ ని హాస్పిటల్కి ఉషా తీసుకువెళ్ళిందా? అది కూడా నాకొక్క మాట కూడా చెప్పకుండా.
నువ్వు వాడి పక్కన నిలబడినప్పటి నుండి వాడికి సమస్యలు స్టార్ట్ అయ్యాయి. అమ్మా ఉషా, అన్నయ్య నీకోసం నీకు ఇష్టమని అమ్మ బాదం హల్వా పంపించింది, తీసుకో. ఈ ఇంట్లో విలువ లేని వాళ్ళ కోసం బయట నుండి ఏ వస్తువు వచ్చినా వాటికి కూడా విలువ లేనట్టే. ఈ ఇంట్లో అవి ఉండటానికి వీల్లేదు. తీసుకెళ్లి బయటపడే 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 బయటపడే